పటంచెరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు తెల్లాపూర్ మున్సిపాలిటీలో గల ఈదుల నాగులపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ముఖ్య రమేష్ మాంగరు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ముఖ్య రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పటంచెరు నియోజకవర్గంలో అఖండ విజయం సాధించబోతున్నట్లు, కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పటంచెరులో భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు చెప్పారు. నా పేరు ముఖ్య రమేష్, ఈదుల నాగులపల్లి, తెల్లాపూర్ మున్సిపల్ జనరల్ సెక్రటరీ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పటాన్చెరు అడ్డ సీనానది గడ్డ కాంగ్రెస్ జెండా ఎగిరేస్తున్నామని అందరికీ తెలియజేస్తున్నాం. మా ముఖ్యమంత్రి ఇంటింటికి మనమందరం వెళ్ళి 1 by 1 నెంబర్ కాంటసీనాన్నకు చేతి గుర్తుకు ఓటేసి అందరం భారీ మెజారిటీతో గెలిపించాలని నా ముఖ్య గమనిక. మన 5 మండలాలు, 3 మున్సిపాలిటీలు, 2 ఒక కాంగ్రెస్, ఒకటో నంబర్ చేతి గుర్తు. మన పటాన్చెరు నియోజకవర్గాల అందరికీ నా గమనిక, ఒకటో నంబర్ చేతి గుర్తు కాంటసీనన్న ఫోటో ఉంటుంది. మనమందరం 1 by 1 వెళ్ళి వేరే నంబర్కి వేయకుండా మన భారీ మెజార్టీతో గెలిపించాలని మనం కాంటసీనన్న మన కాంగ్రెస్ పార్టీ జెండా పటాన్చెరు అడ్డగా తెలుసుకోవాలని నా గమనిక. ఈరోజు లాస్ట్ డే ప్రచారం కాబట్టి నా విన్నపం ఏంటంటే, మన తెలంగాణ స్టేట్ మొత్తం గిట కాంగ్రెస్ హవా నడుస్తుంది. తప్పకుండా 80 నుంచి 90 సీట్లు గెలుచుకోబోతున్నాము. ఈరోజు మన 2 సార్లు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినాం కాబట్టి మనం ఈ కాంగ్రెస్ ఈరోజు మనకిచ్చే పథకాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. నిరుద్యోగ సమస్య గిట చాలా ఘోరంగా విఫలమైనారు. అదేవిధంగా మా నాగులపల్లి గ్రామంలో గిట రోడ్డు ద్వారా కానీ, పబ్లిక్ నిరుద్యోగులకు కానీ ఎలాంటి మేలు జరగలేదు. అదేవిధంగా మనం ఈరోజు రేవంత్ రెడ్డి అన్న కానీ స్టేట్లో చాలా అద్భుతంగా పథకాలను తీసుకొచ్చి సోనియమ్మ, ఇందిరమ్మ చేసిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి కాబట్టి అవి ముందుకు తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్క గడపకు ఇన్ని రోజులు ప్రచారం చేసినాము. అదేవిధంగా ఈ పటంచెరు నియోజకవర్గంలో మన కాటసీనన్నకు చాలా మెజార్టీతోటి ప్రజలందరూ చాలా తండోపతండాలుగా విచ్చేసి వాళ్లకు అతనికి ఎంతో సపోర్టుగా నిల్చున్నారు. కాబట్టి ప్రతిసారి 2 సార్లు వాళ్ళకి ఛాయిస్ ఇచ్చినాము. ఈసారి ప్రభుత్వాన్ని మనం మార్చేయాలి, చేంజ్ కావాలి. యూత్ కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ, ఇంటిలో ఉండే గృహిణులు కానీ ప్రతి ఒక్కరూ
గ్యాస్తో కానీ మరియు పెన్షన్లతో కానీ రేషన్ కార్డులతో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా కుంభకోణాలు జరిగినాయి. కాబట్టి ఈసారి మనము కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్క విద్యార్థులు, అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళు మరియు రైతులు అందరిట పెద్ద ఎత్తున పాల్గొని మన కాటా సీనన్న చెయ్యి గుర్తు ఫస్ట్ నెంబర్ చేతిపైన ప్రతి ఒక్కరము 30వ తారీఖు నాడు ఓటును ఉపయోగించుకొని భారీ మెజార్టీ ఇవ్వాలని కోరుచున్నాం. జై కాంగ్రెస్, జై భారత్. నా పేరు షేరి ప్రభాకర్ రెడ్డి, మాది నాగులపల్లి. ఈ పటంచెరు నియోజకవర్గం నుంచి కాటా సీనన్నను అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తున్నాము. అత్యధిక మెజార్టీతో సీనన్న గెలవబోతున్నారు. ఈ రాబోయే 30 తారీఖున మేము మా ఊరు నుంచి కాటా సీనన్నకు లీడ్ ఇస్తున్నాము. అలాగే పటంచెరు నియోజకవర్గం గిట కాటా సీనన్నకు లీడ్ ఇచ్చి 30వ తారీఖున జరగబోయే ఎలక్షన్లలో అందరూ ఓటేసి కాటా సీనన్నకు గెలిపిస్తున్నాము. అత్యధిక మెజార్టీతో సీనన్న గెలవబోతున్నాడు. ఈ 30వ తారీఖు రోజు ఆర్సిపూర్ మండల్, పటంచెరు మండల్ అండ్ జిన్నారం మండల్, ఈ పటంచెరు మండల్, గుమ్మర్దన మండల్, ఈ మొత్తం నియోజకవర్గం కాన్స్టిట్యూన్సీ మొత్తం పటంచెరు నియోజకవర్గంలో కాటా సీనన్న జరగబోయే 30వ తారీఖు ఎలక్షన్లలో అత్యధిక ఓట్లు వేసి మేము గెలిపిస్తున్నాం. 3వ తారీఖు రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. 3వ తారీఖున ఓట్ల లెక్కింపు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడుతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. తెల్లాపురం మున్సిపాలిటీ పరిధి ఈదుల నాగలపల్లి గ్రామం లోపల భారీ మెజార్టీతోని పటంచెరు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతున్నది. భారీ మెజార్టీతోని మన కాటా శ్రీనివాస్ అన్నను గెలిపిస్తున్నాం. 31వ తారీఖు ఫస్ట్ నంబరు చేయి గుర్తుంటుంది. 30 తారీఖు నాడు చేయి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతోని పటంచెరు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతున్నది. జై కాంగ్రెస్.